నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు మామిడి గిరిధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. నీకు ప్రేక్షకులందరికీ నా నమస్కారాలమ్మా. కేరళలో ఎప్పటినుంచో మనం చూస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీదే హవా ఉంటూ ఉంటుంది. ఈసారి ఎలా ఉంది సార్ అక్కడ? అంటే కేరళలో చరిత్రలో ఏంటంటే అమ్మా, ప్రతి 5 సంవత్సరాలు కూడా కూటములు మారుతుంటాయి. యూడీఎఫ్, ఎల్డీఎఫ్. లెఫ్ట్ కూటమి వచ్చేసి ఎల్డీఎఫ్. కాంగ్రెస్ కూటమి వచ్చేసి యూడీఎఫ్. యూడిఎఫ్. హ్మ్. ప్రతి 5 సంవత్సరాలు మారుతాయి. కానీ మొదటిసారి ఆల్మోస్ట్ ఒక 35 సంవత్సరాల్లో మొదటిసారి ఎల్డీఎఫ్ రిపీట్ అయింది. పిన్నారై విజయ్ రెండోసారి గెలవడం అనేది గతసారి జరిగింది. యాంటీ ఇన్కంబెన్సీ ఈసారి ఉన్నది. 2 వాళ్ళ కేరళలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఈసారి కంపల్సరీగా యూడీఎఫ్ గెలవవలసినటువంటి పరిస్థితులున్నాయి. కానీ ఎల్‌డీఎఫ్ వైపు వస్తున్నాయి సార్. ఎగ్జిట్ పోల్స్ కొన్ని మాత్రం స్ట్రాంగ్‌గా చెప్తున్నాయి. ఎల్డీఎఫ్ కాదమ్మా. నేను చూసిన మెజారిటీ అన్ని కూడా యూడీఎఫే చెప్తున్నాయి. హ్మ్. యూడీఎఫే గెలుస్తుంది. ఎల్డీఎఫ్ పోతోంది. పినారై విజయ్ చీఫ్ మినిస్టర్‌గా ఉండరు. వెళ్ళిపోతున్నారు అని చెప్పి చెప్తున్నాయి అవి. ఓకే. కానీ అది మళ్ళీ అగైన్ అక్కడికొస్తాను నేను. ఈ సర్వేలలో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే సీట్ కన్వర్షన్స్‌లో ప్రాబ్లమ్ వస్తున్నాయి. హ్మ్. ఓటింగ్ పర్సెంటేజ్‌లో 1-2% మాత్రమే రెండింటికి తేడా ఉంది. ఓకే. సీట్ కూడా వీళ్ళకు వాళ్ళకు మధ్యలో ఒక 4, 5 సీట్ల తేడాతోటి ఒకరు గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారు. ఒకరు ఆపోజిషన్‌లో కూర్చుంటారు. ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ కూటమి. హ్మ్. అపోజిషన్‌లో కూర్చున్నా గాని కూడా వాళ్ళు చాలా పవర్ఫుల్. ఈరోజు అక్కడ కమ్యూనిస్ట్‌ల యూనియన్స్ అంటే ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే గనక అక్కడ మెజారిటీ ప్రజల యొక్క ఉపాధి, వాళ్ళ ఉద్యోగాలు గాని, వాళ్ళ సంపాదన గాని కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయిస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ అధీనంలో ఉంటాయి. హ్మ్. కాబట్టి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీకి విధేయులుగా ఉంటారు, ఓటేస్తారు. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రైట్. జనరల్‌గా చూస్తే గనక మనకు మైనారిటీలు ఎవరైతే మనకు ముస్లిమ్స్ కానీ, మన క్రిస్టియన్స్ కానీ ఉన్నారో, ఈ 2 మతాలకు సంబంధించిన వాళ్ళు యూడీఎఫ్‌కి ఎక్కువగా ఓటేస్తారు. హ్మ్. ఎల్‌డీఎఫ్ ఓటేయరని నేను అనట్లేదు. ఎక్కువ అక్కడ ఓటేస్తారు. హిందువులు ఎల్‌డీఎఫ్ ఓటేస్తారు. లెఫ్టిస్ట్‌కి ఎక్కువ ఓటేస్తారు. ఓకే. కానీ లాస్ట్ టైమ్ ఏమైంది? శబరిమల కేసులో అప్పటి ప్రభుత్వం మహిళల్ని పైకి పంపించాలి అని చెప్పి నిర్ణయించినప్పుడు, ఇదే సిపిఐఎం కార్యకర్తల భార్యలు బయటకొచ్చి ధర్నా చేశారు. హ్మ్. వాళ్ళ భర్తలకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఓకే. సో, అది కాంగ్రెస్ నుంచి కూడా వచ్చారు. బీజేపీ చాలా లేట్‌గా జాయిన్ అయింది. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ భార్యలు ఫస్ట్ ముందుకొచ్చి డెమాన్‌స్ట్రేట్ చేశారు. హ్మ్. సో, అందుకని హిందువులు ఎక్కువ మెజారిటీగా కమ్యూనిస్ట్‌లకు ఓటేసేటువంటి పరిస్థితి అక్కడ చూస్తున్నాం. ఆహ్, కేరళ చాలా విచిత్రమైన రాష్ట్రము. 4 మతాలున్నాయక్కడ. అందరూ 25%. క్రిస్టియన్స్ 25%, ముస్లిమ్స్ 25%, హిందూస్ 25%, కమ్యూనిస్ట్ 25%. నేను కమ్యూనిజాన్ని కూడా ఒక మతం కింద పరిగణిస్తాను. సో, ఓకే. అందుకని ఇది ఈ అక్కడ ఈక్వేషన్స్ అలా ఉంటాయి. అక్కడ ఓట్ పర్సెంటేజే వీళ్ళు ప్రెడిక్ట్ చేయగలరు గానీ సీట్లు చెప్పడం చాలా కష్టం. 77, 78 సీట్లు యూడీఎఫ్‌కొస్తాయి. ఆహ్, ఎల్‌డీఎఫ్ ఈసారి గవర్నమెంట్ నుంచి వెళ్ళిపోతుంది అన్న సర్వేలు ఎక్కువ చెప్తున్నాయి. యాహ్! 75-90 సీట్స్ అని అంటున్నారు యూడీఎఫ్‌కి. ఎల్‌డీఎఫ్‌కి వచ్చేసి 49-65 సీట్స్. ఎన్‌డీఏ 0-3 సీట్స్ అని. కరెక్ట్. కరెక్ట్. బీజేపీ ఈసారి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అని అంటున్నారు. హ్మ్. ఇంతవరకు అకౌంట్ ఓపెన్ చేయలేదు బీజేపీ. బహుశా ఈసారి ఒకటో, రెండో సీట్లొచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు. కానీ ఓకే. వాళ్ళ పర్సెంటేజ్ పెరుగుతోంది. ప్రతి ఎన్నికలలో బీజేపీ యొక్క ఓట్ పర్సెంటేజ్ పెరుగుతోంది. హ్మ్. సీట్ల కింద కన్వర్ట్ అవ్వట్లేదు. ఓట్ పర్సెంటేజ్ పెరుగుతోంది. సీట్లకు కన్వర్ట్ అవ్వట్లేదు. సో, రైట్. అది ఆహ్, అంటే ఒక కూటమిని ఓడించాలి కాబట్టి ఇంకో కూటమికి ఓటేస్తున్నారు. ఈవెన్ బీజేపీ సపోర్టర్లు కూడా అటువంటి టాక్టికల్ ఓటింగే జరిగిందక్కడ. సో, చూద్దాం. కనీసం తిరువనంతపురంలో ఉన్నటువంటి ఒకటో, రెండో సీట్సు ఇతరత్రా మేబీ మనకు ఇంకా దక్షిణంలో ఉన్నటువంటి 1, 2 సీట్లు గురువాయూరు ఇటువంటి ప్రాంతాల్లో కొన్ని 2, 3 సీట్లు బీజేపీ గెలిచేటువంటి అవకాశాలున్నాయని అంటున్నారు కానీ, బట్ బీజేపీ ఈస్ నాట్ ఎ ప్లేయర్. యూడీఎఫ్, ఎల్‌డీఎఫే అక్కడ కీలకంగా పాత్ర వాళ్ళది. 1% అన్ని సర్వేలు కూడా మినిమమ్ 1-2% యూడీఎఫ్‌కి వస్తున్నాయని చెప్తున్నారు. కానీ చాలా విడ్డూరమైన విషయం ఏంటంటే, ఎల్‌డీఎఫ్ ఓడిపోతున్నా చీఫ్ మినిస్టర్ ఫేస్‌ల గురించి సర్వే చేస్తే పిన్నారై విజయన్ కి ఎక్కువ పర్సెంటేజ్ సీఎం క్యాండిడేట్‌గా వాళ్ళు ఓటేసారు. హ్మ్. మరి ఎల్‌డీఎఫే ఓడిపోతే అతను ఎనీవే చీఫ్ మినిస్టర్‌గా ఉండడు కాబట్టి యూడీఎఫ్ నుంచి ఎవరో రారు. యూడీఎఫ్ నుంచి ఎవరొస్తారో తెలీదు.
కేసీ వేణుగోపాల్ వస్తారా, మరి ఎవరు వస్తారో మనకు తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ లో అటువంటి నోన్ ఫేస్ ఎవరు లేరు ఈరోజు. గతంలో కరుణాకరన్ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరు లేరు. కాబట్టి ఎవరు కొత్త ఫేస్ వస్తుంది, కొత్త నేతృత్వం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈసారి మాత్రం తప్పకుండా అక్కడ గవర్నమెంట్ మార్పిడి అన్నది కేరళలో మనం చూడబోతున్నాం. లాస్ట్ టైమే జరగవలసింది. లాస్ట్ టైం పినరయ్ విజయ్ రెండోసారి గెలవడం అనేది ఒక రికార్డు. బహుశా ఈసారి అటువంటి అవకాశాలు లేవు. ఎల్డీఎఫ్ ఓడిపోతుంది, యూడీఎఫ్ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. సార్ ఓవరాల్ గా చూసుకుంటే ఇది కాంగ్రెస్ కి రివైవల్ అని అనుకోవాలా, లేకపోతే గనుక లాస్ట్ వార్నింగ్ సిగ్నల్ అనుకోవాలా? కాంగ్రెస్ ఎక్కడుందమ్మా దీంట్లో? సీన్ లోనే లేదు అసలు. ఓవరాల్ గా మొత్తం లైక్ ఇప్పుడు తమిళనాడులో కానీ, ఇటు కేరళలో కానీ, లేకపోతే ఇంకా వేరే ప్లేసెస్ లో కానీ చూసుకుంటే. కేరళలో యూడీఎఫ్ వస్తోంది. యూడీఎఫ్ వచ్చినప్పుడు ఆఫ్ కోర్స్ దాంట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తోంది. కానీ కాంగ్రెస్ వల్ల రావట్లేదు. కాంగ్రెస్ ఒక కూటమిలో ఒక ఇంపార్టెంట్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. సీనియర్ మోస్ట్ పార్టీ యూడీఎఫ్ లో తప్పకుండా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కానీ ఎల్డీఎఫ్ కి వ్యతిరేకంగా ఓటు కూడా వస్తుంది. అదే అర్థం చేసుకోండి. యూడీఎఫ్, ఎల్డీఎఫ్ ఇద్దరికి కూడా సమానంగా ఓట్లు ఉంటాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి గోడ మీద ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి అటు ఒకసారి ఇటు వెళ్తుంటారు. వాళ్ళు ఈరోజు యూడీఎఫ్ కి వేశారంటే ఎల్డీఎఫ్ కి వ్యతిరేకంగా వేశారు. ఎందుకు? దీంట్లో బంగారు స్కామ్స్, గోల్డ్ స్కామ్స్ చాలా జరిగినాయి. తర్వాత మనం చూస్తే కనుక మహిళని పీడించినటువంటి ఉదంతాలు చాలా జరిగినాయి. తర్వాత పినారయ్ విజయ్ అల్లుడు, అతను ఒక ముస్లిం. అతను ఒక అంటే చీఫ్ మినిస్టర్ కుర్చీ వెనకాల పెద్ద శక్తిగా అతను చాలా చక్రాలు తిప్పాడు. సో అతనికి వ్యతిరేకత, ఇవన్నీ కూడా యాంటీ ఇన్కంబెన్సీ విపరీతంగా ఉంది. కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ వల్ల ఈ రోజు ఎల్డీఎఫ్ కి వ్యతిరేకంగా ఈ అంటే అటు ఇటు కానటువంటి ఓటర్స్ షిఫ్ట్ అవుతున్నారు. కానీ కాంగ్రెస్ వల్లనో రాహుల్ గాంధీ వల్లనో షిఫ్ట్ అవ్వట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పెద్ద గేమ్ కింద నేను భావిస్తాను. మిగతాది ఈ మనకు తమిళనాడులో దాన్ని ఇండియా అలయన్స్ కూడా అనట్లేదు. సోషలిస్ట్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ అనేది పెట్టుకున్నారు, ఎస్పీఎఫ్ అనేది పేరు పెట్టుకున్నారు. వేరే కొత్త పేరు పెట్టారు. ఇండియా అలయన్స్ లో మరి డిఎంకేను కాంగ్రెస్ ఇద్దరు ఇండియా అలయన్సే కదా. ఇండియా అలయన్స్ అని చెప్పొచ్చు కదా, కమ్యూనిస్ట్ కూడా దాంట్లో ఉన్నారు. ఇండియా అలయన్స్ అంటే మనకు పాండిచ్చేరిలోను, తమిళనాడు. కాబట్టి కాంగ్రెస్ ని కంప్లీట్ గా పక్కన పెట్టారు. ఇండియా అలయన్స్ లో కాంగ్రెస్ పై చేయి ఉంటుంది, ఇక్కడేమో డిఎంకే పై చేయి. అంటే ఒక చిన్న జూనియర్ పార్ట్నర్ గానే కాంగ్రెస్ ఉంది. కాబట్టి ఒకవేళ డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసినా డిఎంకే మోచేతులు నీళ్ళు తాగేటువంటి పరిస్థితే కాంగ్రెస్ ఎక్కడ పాండిచ్చేరి కావచ్చు, మనకు తమిళనాడులో కావచ్చు. ఇంకా నెక్స్ట్ మనం చూస్తే బెంగాల్ ఎక్కడ సీన్ లోనే లేరు వీళ్ళు. డబుల్ డిజిట్ టచ్ అవ్వరు వీళ్ళు. బహుశా 2-3 సీట్లు వస్తే చాలా గొప్ప. కొన్ని బహుశా ఒక 4-5 సీట్లలో వాళ్ళు రన్నర్స్ అప్ వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. బట్ దే ఆర్ నాట్ ఫ్యాక్టర్ అట్ ఆల్. కంప్లీట్ గా వాళ్ళు తుడుచుకొట్టుకుపోయారు బెంగాల్ నుంచి. ఇంకా అస్సాం అందాం. అస్సాంలో గౌరవ్ గొగోయ్ భార్య పాకిస్తానీ కనెక్షన్స్ అవి విపరీతంగా వెళ్ళిపోయేసరికి ఈ రోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ లేదు. గతసారి కంటే కూడా తక్కువ సీట్లు వస్తున్నాయి. బహుశా 20-25 సీట్లు మాక్సిమం, అంతకంటే వాళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు నాకేం కనిపించదు. కాబట్టి కాంగ్రెస్ మరి రివైవల్ ఎక్కడ ఉంది నాకు అర్థం కాదు. కాంగ్రెస్ ఎటువంటి శక్తి అంటే మొత్తం అన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కోల్పోయినా కానీ కూడా ఈ రోజు బీజేపీకి ఆల్టర్నేటివ్ నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ ఒకటే ఉంది. తృణమూల్ కాంగ్రెస్ మొత్తం బెంగాల్ ని జయించుకున్నా బెంగాల్ దాటి ఆవిడకి ఒక్క సీట్ రాదు. డిఎంకే మొత్తం తమిళనాడు లాస్ట్ టైం 39 సీట్లు వాళ్ళు గెలుచుకున్నా కానీ కూడా పక్కన ఉన్నటువంటి కేరళలో ఒక సీట్ రాదు. అలాగే ఇక్కడ మనకు టిఆర్ఎస్ ని తీసుకెళ్లి ఆయన బీఆర్ఎస్ చేసినందువల్ల మొత్తానికి మోసం వచ్చింది. ఆయన కంప్లీట్ గా ఓడిపోయాడు. రాష్ట్రం దాటి వెళ్తే టీడీపీకి ఎవరు పట్టించుకునేవాళ్ళు. అలాగే అఖిలేష్ యాదవ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే రీజనల్ పార్టీస్. ఆ రాష్ట్రం దాటితే వాళ్ళకి ఎవరికి ప్రభావం లేదు. కాబట్టి ఎన్ని రాష్ట్రాలు కోల్పోయినా ఈ రోజు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏదైనా చూస్తే కనుక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఒకటే ఉంది, ఏది లేదు. ఈ కూటములన్నింటినీ కేంద్ర స్థాయిలో కలపగలిగింది కాంగ్రెస్ ఒకటి, ఇంకెవరు చేయలేరు. ఈ రోజు ఈ అఖిలేష్ యాదవ్ ని, మాయావతిని, ఇంకెవరో ములాయం మనకు చౌటాలాస్ ని, తర్వాత ఇతరత్ర ఈ రీజనల్ పార్టీస్ అందరినీ కలిపి తీసుకురావాలంటే వాళ్ళని కలిపేటువంటి ఒక కేంద్ర పార్టీ ఏది ఉంది, అది కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ ని మనం రైట్ ఆఫ్ చేయలేము. గతసారి 40 పైచిలుకు సీట్లు వచ్చాయి, తర్వాత 50 పైచిలుకు సీట్లు వచ్చాయి, ఇప్పుడేమో 99 సీట్లు వచ్చాయి కేంద్రం. కాబట్టి వాళ్ళని కంప్లీట్ గా రూల్ అవుట్ చేయడానికి వీల్లేదు. కాంగ్రెస్ ఉంటుంది, కానీ క్రమేపీ క్షీణిస్తోంది. ప్రాంత స్థాయిలో వాళ్ళ పతనం మనం చూస్తున్నాం. మనం
ప్రాంత స్థాయిలో వాళ్ళు ఇర్రెలవెంట్. లోకల్ రీజనల్ పార్టీస్ దాన్ని డామినేట్ చేస్తున్నాయి. కేరళలో ఒకవేళ యూడీఎఫ్ గెలిచినా కాంగ్రెస్ విజయం కాదు, యూడీఎఫ్ విజయం. ఓకే. యూడీఎఫ్‌లో కాంగ్రెస్ ఒక పెద్ద పాత్ర ఉంది కాబట్టి, దాని దృష్ట్యా కాంగ్రెస్ గెలుపు కింద మనం చెప్పుకోవచ్చు కానీ, అది కాంగ్రెస్ గెలుపు మాత్రమే కాదు. ఎల్‌డీఎఫ్‌ను ఓడిస్తున్నటువంటి ఓటు అక్కడొస్తుంది. అదొకటే వాళ్ళకి ఇది శుభసూచకంగా మనం చూడగలం. అలాగే డీఎంకే గనుక ఇక్కడ తమిళనాడులో ఫార్మ్ చేస్తే బహుశా కాంగ్రెస్ కూడా దాంట్లో కోalition పార్ట్నర్‌గా వాళ్ళేమైనా 2, 3 మంత్రిత్వ శాఖలు తీసుకున్నా మనం ఆశపడతాం. అంతేగాని వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ, వాళ్ళకంటూ ఒక అస్తిత్వం వాళ్ళు కోల్పోయారు. సో, ఏదేమైనప్పటికీ మే 4థ్ డిసైడ్ అవుతుంది. ఆహ్, ఏంటి అనేది ఎన్నికల ఫలితాలు అనేది తెలిసిపోతుంది. అప్పటిదాకా వెస్ట్ బెంగాల్‌లో అందరూ ఎదురు చూస్తున్నట్టుగా మరి కమలం వికసిస్తుందా? లేపోతే మమత మాయమైపోతుందా? అనేదైతే 4థ్ వరకు వేచి చూడాలి. ఎగ్జిట్ పోల్స్ కానీ, అనలిస్ట్‌లు కానీ ఎడ్జ్ ఉంది అననేసి చెప్తూ ఉన్నారు. మరి చూడాలి ఏమవుతుందో. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.